ఎక్కడ చూసినా దేవుడు దేవుడు దేవుడు. ఎక్కడైనా హత్య జరిగిందంటే ప్రజలు భయపడతారు. కానీ ఆ హత్య దేవుడే చేశాడంటే ప్రజలు ఆనందిస్తున్నారు. అదేంటో వీళ్ళనే కనుక్కుందాం. యాదవులందరినీ శిక్షించాలమ్మా. దేవుడు ఏడు చేసినా మంచి పని చేస్తాడు. పేదవాడు ఇంకా పేదవాడైపోతున్నాడు, డబ్బున్నాడు ఇంకా డబ్బున్నాడైపోతున్నాడు. ఇదంతా పోవాలంటే దేవుడు రావాలి. ఇప్పుడండి దేశానికి మంచి రోజులు వచ్చాయి. మోసం చేసే రాజకీయ నాయకుల్ని శిక్షించొచ్చు, తప్పేం లేదు. శిక్షించాలి. నమస్కారం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న హాట్ టాపిక్ బ్రేకింగ్ న్యూస్ ఏంటో మనందరికీ తెలిసిందే. అదేంటంటే భగవంతుడు భూమి మీదకి వచ్చి అవినీతి పరులందరినీ కూడా హత్య చేస్తున్నాడని. మరి దానికన్నా హాట్ టాపిక్ తో ఈ రోజు మేము ముందుకు వచ్చాం. అదేంటంటే దేవుడు ఉన్నాడా లేడా అని. మరి దేవుడిని నమ్మే పోసాని కృష్ణమురళి గారు, దేవుడు అంటే నమ్మకం లేని హేమ గారు మన ముందున్నారు. నమస్కారం అండి హేమ గారు. నమస్తే అండి. హేమ గారు, మన దేశంలో భగవంతుడు భూమి మీదకి వచ్చి అవినీతి పరులందరినీ కూడా చంపేస్తున్నాడు అని అంటున్నారు కదండి. మరి దేవుడు లేడంటారా? ఉంటే చూపించమనండి. దేవుడు ఉంటే కనపడ్డా? ఆ చెట్టు కనపడుతుంది, ఆ బొంగు కనపడుతుంది, నా జుట్టు కనపడుతుంది, నాకు నువ్వు కనపడుతున్నావు, నేను నీకు కనపడుతున్నాను. దేవుడు కనపడ్డా? సన్యాసులందరూ సృష్టిస్తున్న అబద్ధాలండి ఇవన్నీ. ఓకేనండి. సన్యాసులు అంటే మీరు బాబాల్ని కూడా నమ్మరా? అయ్యో బాబాలు, అబ్బో వాళ్ళు పెద్ద యాక్టర్స్ అండోయ్. వాళ్ళ గురించి చెప్పాలంటే మామూలుగా కాదండి. వాళ్ళు చీదితే చీవిడి రాదంటండి, శివలింగాలు వస్తాయంట. చెవులు తిప్పుకుంటే గులున్ రాదంట, బంగారపు కడ్డీలు వస్తాయంట. గోక్కుంటే చుండ్రు పడదంటండి, చాక్లెట్లు డైమండ్లు పడతాయంటండి. ఇది అలా ఉంచితే దగ్గర నుంచి అడుక్కు తినేవాడి దాకా వాళ్ళకి పాదాభివందనాలు చేయడాలు, దండాలు పెట్టుకోవడాలు తెల్లారు లేస్తే సిగ్గుగా అనిపించడం లేదండి? చాలా ఫూలిష్నెస్ గా లేదు? సరేనండి, అలాగే బాబాగారు నిజంగా అంత బంగారాన్ని కక్కేదట్టయితే మన ముందుకొచ్చి ఒకసారి 1000 లారీల బంగారాన్ని కక్కమని చెప్పండి. మన ఆంధ్రప్రదేశ్ కున్న అప్పులన్నీ తీరిపోతాయి కదా. ఏమంటారు? పోసాన్ గారు ఇక్కడే ఉన్నారు కదండి, ఆయన భక్తుడు కదా, బాబాని తీసుకురమ్మని చెప్పండి. ఆయన పొట్ట కోసి చూద్దాం. ఆయన పొట్టలో నుంచి పేగులే పడతాయో లేదా బంగారపు కడ్డీలే పడతాయో చూద్దాం. నిజంగా బంగారపు కడ్డీలు అంటూ పడితే గనక నేను కూడా ఆయన భక్తురాలను అయిపోయి బాబా బాబా శరణం అంటాను. సార్, దేవుడు ఉన్నాడంటారా? మీకు అసలు కనబడ్డా? దేవుడు ఉన్నాడండి. నాలో ఉన్నాడు, ప్రజల్లో ఉన్నాడు, ప్రపంచం మొత్తం ఉన్నాడు. హేమా గారిలో కూడా దేవుడు ఉన్నాడు. ఇప్పుడే హేమా గారిని క్వశ్చన్తో దేవుడు ఉన్నాడా లేడా అని ఆమె నోటితో చెప్పిస్తా. హేమా గారు, డైలీ మీరు ఏం పీల్చి బతుకుతున్నారు? గాలి పీల్చుకొని బతుకుతున్నావు. ఏ మీరు పీల్చరా? గాలి పీల్చి బతుకుతున్నారు కదా. గాలి ఎక్కడ ఉంది? గాలి ఎలా ఉంది? గాలి రంగేంటి? గాలి రుచి ఏంటి? చెప్పండి. మీరు పీల్చే గాలి నాకు చూపించండి. గాలి కనపడుతుందా? గాలి ఎలా కనపడుతుంది? నువ్వు పీల్చే గాలే నీకు కనపడదే, నీకు దేవుడు కనపడాలా? నీ కుసుకుడి నా చూసుకుడి. ఓకే, గాలి గురించి చెప్పలేకపోతుంది, నో ప్రాబ్లం. ఇంకో క్వశ్చన్ వేస్తా. హేమ గారు, మీరు ఎవరికి పుట్టారు, ఎలా పుట్టారు? ఎవరికి పుట్టారు? మా అమ్మ నాన్నలకు పుట్టాను. ఏ మీరేమన్నా రాళ్ళకి రప్పలకి పుట్టారా? ఓకే, అమ్మా నాన్నకి పుట్టావు. హేమ అమ్మా నాన్నకి పుట్టింది. ఆ అమ్మా నాన్న ఎవరికి పుట్టారు? వాళ్ళ అమ్మ నాన్నలకు పుట్టారు. వాళ్ళ అమ్మా నాన్న ఎవరికి పుట్టారండి? వాళ్ళ అమ్మ నాన్నలకు పుట్టారు. వాళ్ళ అమ్మా నాన్న ఎవరికి పుట్టారండి? నోట్లో ఏమి లేకుండా చప్పరచడం కాదు, ఆన్సర్ కావాలి. వాళ్ళ అమ్మా నాన్న అసలు భూమి మీద అమ్మా నాన్న ఎలా పుట్టారు, ఎలా పడ్డారు, ఎవరు సృష్టించారు? హేమ సమాధానం చెప్పాలి. హేమగారు చెప్పాలి. ఇప్పుడే ఎలా చెప్తారండి? చెప్పలేవు. ఎందుకంటే నువ్వు దేవుడిని చూడలేవు కాబట్టి. అది దేవుడు సృష్టి కాబట్టి. దేవుడు అమ్మా నాన్న పుట్టించాడు కాబట్టి. నువ్వు గాలి చూడలేవు, ఎందుకంటే గాలిని దేవుడు పుట్టించాడు కాబట్టి. నీరు దేవుడు పుట్టించాడు కాబట్టి. నింగి దేవుడు పుట్టించాడు కాబట్టి. ప్రపంచాన్ని దేవుడు పుట్టించాడు కాబట్టి. ఖండాన్ని దేవుడు పుట్టించాడు కాబట్టి. దేవుడు నువ్వు చూడలేవు, కళ్ళు మూసుకుపోయినా నీకు. ఓకేనండి. మరి హేమ గారు, ఇప్పుడు బాబాలు వీళ్ళంతా మూఢనమ్మకాలు అని అంటున్నారు కదండి, దీనికి మీ రియాక్షన్ ఏంటి? బాబా రూట్లోంచి బంగారం రాదని, బాబాకి మాలాగే లివరు కిడ్నీలు పేగులు ఉంటాయని మాకు తెలుసు. కానీ ఎందుకు నమ్ముతున్నాం? దాని వెనక బాబాగా అవతారం ఇచ్చిన పర్పస్ వేరే ఉంది. సొసైటీలో మనిషి సాటి మనిషికి భయపెట్టడం మానేస్తున్నాడు. మర్డర్లు చేస్తున్నాడు, మానభంగాలు చేస్తున్నాడు. ప్రభుత్వాలకు భయపెట్టాలా, న్యాయమూర్తులకు భయపెట్టాలా, కోర్టులకు భయపెట్టాలా, చట్టాలకు భయపెట్టాలా, పోలీసులకు భయపెట్టాలా, దేనికి భయపెట్టాలా? సొసైటీ ఎల్లకెల్లలో అయిపోతుంది. అడ్రస్ లేకుండా వెళ్ళిపోతున్న భయంతో ఒక మనిషి బాబా అవతారం ఎత్తి ఈ మనుషుల్ని కంట్రోల్లో పెట్టాలి, ఈ సమాజాన్ని కంట్రోల్లో పెట్టాలని చెప్పేసి బాబా అవతారంతో మనల్ని దగ్గరికి పిలిచాడు. మనం దగ్గరకు వచ్చాం. ఎందుకు దగ్గరకు వస్తాం? ఎవడో పిలిస్తే వస్తావా? నా దగ్గర అందం లేదు, అందం కనపడితే అట్రాక్ట్ అవుతా. నా దగ్గర డబ్బులు లేవు, డబ్బులు కనపడితే అట్రాక్ట్ అవుతా. అలాగే నాకు మంత్రాలు రావు, మంత్రం తెలిసినవాడు కనపడితే అట్రాక్ట్ అవుతా. అలాగే బాబా మంత్రాల పేరుతో దగ్గర పిలిచాడు. ఇదిగోరా బంగారం, ఇదిగోరా నెక్లెస్, ఇదిగోరా బంగారం కడ్డీ అని మన చేతికిస్తే మనం అట్రాక్ట్ అయిపోయి బాబా మేము ఏం చేయాలి? ఒరేయ్, మంచి పనులు చేయండి, అహింస, ప్రశాంతంగా బతకాలి, పక్కవాళ్ళని కొట్టకూడదు, పక్కవాడిని తిట్టకూడదు, కులమస్థానం పాటించాలి, అంతా సంతోషంగా ఉండాలి, శాంతంగా ఉండాలి అని మనం మంచి మాటలు చెప్పి మన మంచి దారిలో పెట్టి మన దగ్గర ఎక్స్ట్రా డబ్బులు ఉంటే తీసుకుని పేదవాళ్ళకి ఇస్తున్నాడయ్యా, పేదవాళ్ళకి మంచిలు ఇస్తున్నాడయ్యా, అన్నదానం చేస్తున్నాడయ్యా, వస్త్రదానం చేస్తున్నాడయ్యా, లక్షల కోట్లు ఖర్చు పెట్టి హాస్పిటల్ కట్టించాడు. మీరేం పీకుతున్నారు నా బొచ్చు, తల మీద బొచ్చు. ఓకేనండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి పోసాని గారు. మనం అనుకున్న దానికంటే
దేవుడు ఉన్నాడా లేడా అనే చర్చ చాలా హాట్ గా దేవుడు ఉన్నాడా వేడివేడిగా లేదా? కాదు, దేవుడు ఉన్నాడు 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 ఉంటే చూపించండి. ఓకేనండి, చాలా వాడిగా వేడిగా జరిగింది. కానీ ఈ అంశాన్ని గురించి మన రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పెషల్ పోలీస్ ఆఫీసర్ ని నియమించింది. ఆయన అసలు దేవుడు చంపాడా లేడా అని దర్యాప్తు చేసి మనకి చూపించబోతున్నాడు. సో వెయిట్ అండ్ సీ. నా పేరు సాంబశివరావు, ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను. గుళ్ళో దర్శనం ఆపండి. ఎందుకు? హంతకుడి కోసం. హంతకుడా? హంతకుడు ఎక్కడ ఉండటం ఏమిటండి? ఎమ్మెల్యేని హత్య చేసిన హంతకుడు ఈ గుళ్ళోకే ప్రవేశించాడు. అది చేసింది దేవుడు కదా. ఏం డ్రామాలాడుతున్నారా? హత్యలు చేసి గుళ్ళో దాక్కోవడం, మసీదుల్లో దాక్కోవడం ఫ్యాషన్ అయిపోయింది. మర్యాదగా మాట్లాడండి. మమ్మల్ని టెర్రరిస్టులతో పోలుస్తారా? హిందూ దేశంలో పుట్టి హిందూ దేవుళ్ళను విమర్శించడం మీకు ఫ్యాషన్ అయిపోయింది. దేవుడిని ఎగతాళి చేస్తారా? దేవుడే సంహరించాడు, దేవుడే సంహరించాడు, దేవుడే సంహరించాడు. నేను చెప్తున్నాను, దేవుడే సంహరించాడు. దేవుణ్ణి నువ్వు చూసావా? దేవుణ్ణి నువ్వు చూసావా? అంటే దేవుడే లేడంటారా? దేవుడే లేకపోతే ఇన్ని గుళ్ళు ఎందుకు? తిరుమల గుడి ముయించండి, శ్రీశైలం గుడి ముయించండి, చర్చిలు మసీదులు ముయించండి. అసలు దేవుడే లేడని ప్రభుత్వాన్ని డిక్లేర్ చేయమనండి, చేయమనండి, దేవుడు చేయమనండి. లేడని మేము అంటం లేదండి. దేవుడు చంపడం ఏమిటి అంటున్నాం. దేవుడుంటే చంపటంలో ఆశ్చర్యమే ఉంది. అవినీతి ఎక్కువైపోయింది. ఆయన్ని కాపాడమని వేడుకున్నాం, అవతరించి సంహరిస్తున్నాడు. ఆయన పనికి అడ్డు వచ్చే ధైర్యం ఉందా మీకు? మీకుందా? మీకుందా? ఓకే ఓకే. హలో సార్, దేవుడు వెంకటేశ్వర స్వామి గుడికొచ్చి భక్తులందరికీ సందేశం ఇస్తున్నాడు సార్. మీరు వెంటనే రండి సార్. నేను 7 కొండలపై వెలసినప్పటి నుండి ప్రతిరోజు లక్షలాది భక్తులు నా కొండకు వస్తున్నారు. నా దర్శనార్థం 7 కొండలు ఎక్కాలనుకున్నవాడు మద్యమాంసాలు సేవించకుండా, ధూమపానం చెయ్యకుండా, భక్తి హృదయంతో ఎంత నిష్ఠతో కొండకు రావాలో ప్రజాసేవకు వచ్చేవాడు అంతే నిష్ఠతో రావాలి. నీతి నిజాయితీలతో అవినీతి పనులు చెయ్యకుండా ప్రజలను సేవ చేసుకోవడం నన్ను సేవ చేసుకోవడమే. కానీ సమస్త సృష్టి ధర్మం తలకిందులయ్యింది. ప్రజాసేవకులు ప్రజాభక్షకులైనారు. పాపం మితిమీరి లోక ప్రక్షాళనకు సమయం ఆసన్నమయ్యింది. అవినీతి పాలకులను శిక్షించుటకు నేను మళ్ళీ అవతరించాను. శిక్షించే ముందు క్షమించే గుణం నాలో ఉంది, కానీ మారే గుణం మీలో ఉండాలి. పాలకులకు మరొక అవకాశం కల్పిస్తున్నాను. ప్రజల కష్టాన్ని దోచుకున్న ప్రతివాడు భక్తితో, భయంతో దేవాలయాలకు వెళ్లి వాళ్లు దోచుకున్న మొత్తాన్ని హుండీలో సమర్పించుకోవాలి. తప్పు ఒప్పుకున్నవాడు, పశ్చాత్తాపపడినవాడు మళ్లీ ప్రజాసేవలో పునరంకితం కావచ్చు. ఈ నియమం ఏ ఒక్క పాలకుడు, ఏ ఒక్క నాయకుడు పాటించకపోయినా వాడికి దక్కేది శిరచ్ఛేదనం. మరణాన్ని కోరుకుంటారో, మంచి బుద్ధితో ప్రజాసేవ చేస్తారో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. చేసిన డ్రామాలు చాలు, లొంగిపో. నీకన్నా పెద్ద పెద్ద మాయలు చేసే బాబాలు ఇండియాలో ఉన్నారు కానీ లొంగిపో.
ఎంత? 10 కోట్లు. నేను నగరాభివృద్ధి సంస్థ చైర్మన్ ఫ్రెండ్నైనా నా సొంతానికి ఏం చేసుకోలేదు. చేసిందంతా మీకే. 3 మంత్రుల్ని మేనేజ్ చేసి మీరు సాఫ్ట్వేర్ కంపెనీ పెడుతున్నారని అబద్ధం చెప్పి 100 కోట్లు పలికే ప్రభుత్వ భూమి మీకు 10 కోట్లకి ఇప్పించా. ప్రతిఫలంగా మరీ ఇంత తక్కువ అమౌంటా? సార్, ఈ 10 కోట్లు టిప్ అండి. ఆ మిగతా 1000 కోట్లు చేతికి రాగానే మీకు ఆ 3 మంత్రులకి కలిపి 300 కోట్లు. అది ఇంతకు ముందు అనుకుందే కదా. పబ్లిక్ గా మాట్లాడుతున్నారు. ఆ దేవుడి గురించి వినలేదా? మన జనం సంగతి తెలియందే ఉంది. కనబడితే గౌరీదేవి అంటారు, పాము కనబడితే నాగదేవత అంటారు, ఆవు కనబడితే గోమాత అంటారు, చివరికి పంది కనబడిన వరాహ అవతారం అంటారు. ఇది అంతే. తప్పుడు పనులు చేశాను స్వామి, నన్ను నా కుటుంబానికి కాపాడు. వస్తానా సంపాదించినంత నీకు ఎంత చేస్తాను తండ్రి. వస్తున్నావయ్యా, నీ గుడికి వస్తున్నా. నమో వెంకటేశ, నమో తిరుమలేశ, మహానందమాయే ఓ మహాదేవదేవా. జై చిరంజీవా జగదేక వీరా. స్వామి ఇది పట్టుకోరా. నువ్వే కదా పబ్లిక్ నుంచి దోచుకుంది మొత్తం కూడా పట్టుకొచ్చి హుండీలో వేయమన్నావు. 10 మంది చూస్తే వచ్చే ఎలక్షన్స్లో ప్రాబ్లం. ఏమనుకోకే, ఇలా ముసుగేసుకొని వస్తాను. గోవిందా 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 గోవిందా. దీవించరామయ్య వాయు సంచార, రక్షించవేమయ్య శ్రీరామదూత. జై చిరంజీవా